టైంకి అరబ్ దేశాలు హ్యాండ్ ఇచ్చినాయి. వాస్తవంగా సౌదీ అరేబియా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్ దగ్గర నుంచినే అమెరికా తన ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి ఎర్ర సముద్రం అక్కడ ఇప్పుడు ఏదైతే హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థలన్నీ ఏవైతే ఉన్నాయో, హమాసు, వీళ్ళందరి తరపున జరిగేటటువంటి యాక్టివిటీని కంట్రోల్ చేయడానికని వచ్చింది కదా అమెరికన్ దళం. అవన్నీ ఎక్కడున్నాయి అంటే ఎర్ర సముద్రంలో ఉన్నాయి, ఆ దగ్గరలో మోహరించి ఉన్నాయి. అయితే బేస్ మరి ఉట్టి సముద్రంలోనే కూర్చోరు కదా, ఎక్కడో చోట మళ్ళీ ఒడ్డుకెళ్ళి రావాలి కదా. ఆ ఒడ్డు ఎక్కడ అంటే సౌదీ అరేబియా. అదే సందర్భంలో యుద్ధ విమానాలు ఎక్కడ పెట్టుకోవాలి మధ్యలో సర్వీసింగ్ అవన్నీ కూడా, అదంతా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి బేస్. ఏనాటి నుంచినో సౌదీ అరేబియాకి అమెరికాకు ఉన్నటువంటి ఒప్పందం. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటిది అమెరికా, అక్కడికి పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు అవన్నీ మోహరించడానికి బిగినైంది. అయితే హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, ఈ తీవ్రవాద సంస్థలన్నీ అరబ్ దేశాలని హెచ్చరించినాయి. ఇది ముస్లింల మీద దాడి, జెనోసైడ్కి రెడీ అవుతున్నది ఇజ్రాయెల్. కాబట్టి ఈ టైంలో మీరు ఎవరు సహకరించద్దు, సహకరించితే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతే తర్వాత మీ మీద దాడులకు వస్తాం. గతంలో ఈ హౌతీ, హమాస్ తీవ్రవాదులు బాధిత దేశాలు అవి. కాబట్టి భయపడుతున్నాయా, లేకపోతే కనుక ఈ టైంలో మనం మన వాళ్ళని కాపాడుకుందాంలే, మన మతం వాళ్లే కదా అని చేస్తున్నాయో తెలియదు. కానీ అకస్మాత్తుగా తమ ఎయిర్ బేసెస్ని కానీ తమ షిప్స్ ఏదైతే పోర్టులు కానీ వాడుకోవద్దు అంటూ సూచించినాయి. తద్వారా అరబ్ దేశాలను బేస్ చేసుకుని ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి అమెరికా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చర్చలు ప్రారంభించింది.